ప్రతి ఒక్కరూ చదవాల్సిన 5 ఇంగ్లీష్ బుక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ బుక్స్ చదవడం అనేది మీకు ఒక అలవాటుగా ఉంటే ఈ పుస్తకాలు ఆల్రెడీ చదివేసే ఉంటారు. సో, చదవడం మొదలుపెట్టాలి అనుకునే వాళ్ళకు ఈ బుక్స్ అడ్వైజబుల్. ఈ వీడియో సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫస్ట్ బుక్ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'. ఇది మన మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు రచించిన బుక్. ఇది అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ. జీవితంలో గొప్ప కలలు కనడం, వాటిని రియలైజ్ చేసుకోవడం ఎలా అనేది ఈ బుక్ యొక్క థీమ్. ఇక రెండవది 'స్టే హంగ్రీ స్టే ఫులిష్'. ఇది రష్మి బన్సల్ రచించిన పుస్తకం. ఇందులో 25 రియల్ లైఫ్ స్టోరీస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఐఐఎం అహ్మదాబాద్ ఆలంనీకి చెందిన స్టోరీస్. వాళ్ళంతా ఎలా కార్పొరేట్ జాబ్స్ని వదిలేసి సొంతంగా స్టార్టప్స్ పెట్టి ఎలా ఎదిగారు అని చెప్పే రియల్ స్టోరీస్ ఇవి. ఇందులో వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, ఫైనల్గా వాళ్ళ సక్సెస్ చాలా ఇన్స్పైరింగ్గా చెప్పబడింది. సో, సొంతంగా స్టార్టప్ పెట్టాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ పుస్తకం ఒక గైడ్ లాంటిది. మూడవది 'అటామిక్ హ్యాబిట్స్'. జేమ్స్ క్లియర్ రచించిన 'అటామిక్ హ్యాబిట్స్' వరల్డ్ వైడ్ చాలా ఫేమస్. మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న మార్పులు కన్సిస్టెంట్గా కానీ చేస్తే ఎంత గొప్ప మార్పుకు, ఎంత గొప్ప సక్సెస్కి దారితీస్తాయి అనేది ఈ బుక్లో క్లియర్గా చెప్పబడి ఉందండి. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అని చెప్పొచ్చు. నాలుగవది 'ద మాంక్ హూ సోల్డ్ ఫెరారీ'. రాబిన్ శర్మ రచించిన పుస్తకం ఇది. ఇందులో ఒక వెల్తీ లాయర్ తన ఆస్తులన్నీ వదిలేసి స్పిరిచువల్ జర్నీ మొదలు పెడతారు. సో, ఇందులో లైఫ్ యొక్క ట్రూ మీనింగ్ ఏంటి, మెటీరియల్ సక్సెస్ కంటే ఇన్నర్ పీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఐదవది 'ద ఆల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్'. సో, నవల్ రవికాంత్ అనే అతను ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. సో, వెల్త్ ఎలా బిల్డ్ చేయాలి, హౌ టు ఫైండ్ హ్యాపీనెస్, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది చాలా ప్రాక్టికల్గా ఇందులో చెప్పబడి ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ బుక్ అండి. ఒకసారి చదివితే కానీ ఈ బుక్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఏంటి అనేది మనకు అర్థమవ్వదు. సో, ఇవ్వండి నాకు అనిపించిన 5 మస్ట్ రీడ్ ఇంగ్లీష్ బుక్స్ ఫర్ స్టార్టర్స్. సో, మీకు అనిపించిన బుక్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.